తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బీహార్లోని కిషన్గంజ్లో అత్యధికంగా 76% పైగా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఇక అత్యల్పంగా నవాడాలో 57% పోలింగ్ నమోదైంది. సోమవారం ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి కారణంగా బీహార్లో సెక్యూరిటీని టైట్ చేశారు. అయితే ఉదయం నుంచి ఓటర్లు మాత్రం పోలింగ్ బూతుల ముందు బారులు తీరారు. మొదటి విడత 65% ఓట్లు పోలవగా రెండో విడత సాయంత్రం 5 గంటల వరకు 67% పైగా ఓట్లు పోలయ్యాయి. ఇక రెండో విడత 122 అసెంబ్లీ సెగ్మెంట్లకు పోలింగ్ జరిగింది. ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో ప్రశాంత్ కిషోర్, పప్పు యాదవ్ తదితరులు ఉన్నారు. కాగా ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. దీనిపై బీహార్ ఎలక్షన్లకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏంటి? బీహార్ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసినట్టే అనుకోవచ్చా? పోలింగ్ పర్సంటేజ్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్పండి. రైట్ వెంకట్, మొత్తానికి బీహార్లో ఓటర్లు ఓటెత్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నెల 6వ తేదీన జరిగినటువంటి మొదటి విడతలో దాదాపుగా కూడా 65.08 ఓటింగ్ పర్సంటేజ్ నమోదైతే ఈ రోజు జరిగినటువంటి పోలింగ్లో దాదాపుగా కూడా 5 గంటలకి 67.84% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. అంటే గతంతో పోల్చుకుంటే భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి. అంటే గడిచినటువంటి 2015 కావచ్చు, 2020 ఎన్నికలతో పోల్చుకుంటే 2020 అంటే ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికలు భారీ ఎత్తున ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే బీహార్ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఇక్కడ ఎన్డీఏ కూటమి గెలవబోతోంది అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఆ గెలుపు కూడా భారీ ఎత్తున ఉండబోతోంది అనేటటువంటి అంశాన్ని కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా స్పష్టం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ బీహార్కి సంబంధించి మనం చెప్పుకున్నట్టు ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి బరిలో ఉంది. అలాగే మహాకూటమి పేరుతోటి మహాగఠబంధన్ కూడా ప్రస్తుతానికి బరిలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటి వరకు వచ్చినటువంటి సర్వేస్ కానీ మనం కానీ చూసుకున్నట్లయితే బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకపక్షంగా గెలవబోతోంది అనేటటువంటి అంశం స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. గత కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ మనం కానీ ఒకసారి కానీ చూసుకున్నట్లయితే ఆత్మసాక్షికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ చూస్తే ఇందులో ఎన్డీఏ కూటమి 126 నుంచి 130 స్థానాలు, అలాగే మహాగఠబంధన్కు సంబంధించి 106 నుంచి 110 స్థానాలు, అలాగే జేఎస్పీ ఏదైతే ఇప్పుడు ఆయన ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి పార్టీ 7 నుంచి 10 సీట్లు సాధించవచ్చు అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క న్యూస్ 24కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ కానీ మనం చూస్తే ఎన్డీఏ 147 నుంచి 167, అలాగే మహాగఠబంధన్ 70 నుంచి 90 స్థానాలు, అలాగే జేఎస్పీ 0 నుంచి 2 స్థానాలు, ఇతరులు 0 నుంచి 5 స్థానాల వరకు కూడా పొందేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ఈ ఎగ్జిట్ పోల్ కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క పీపుల్ పల్స్ కి సంబంధించినటువంటి సర్వే ఏదైతే ఉందో దీంట్లో ఎన్డీఏ దాదాపు 133 నుంచి 159, అలాగే మహాగఠబంధన్ 75 నుంచి 101 స్థానాల్లో గెలుపొందేటటువంటి అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి పార్టీ 0 నుంచి 5 స్థానాలు, ఇతరులు ఒక 2 నుంచి 8 స్థానాల్లో గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి పీపుల్ పల్స్ సర్వే స్పష్టం చేస్తున్న పరిస్థితి. మరోపక్క మ్యాట్రేస్ కి సంబంధించినటువంటి సర్వే సంస్థ చేసినటువంటి సర్వేలో వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ ఫలితాన్ని కానీ మనం కానీ చూస్తే ఎన్డీఏ కూటమి 147 నుంచి 167 స్థానాలు, అలాగే మహాగఠబంధన్ 70 నుంచి 90 స్థానాలు, అలాగే ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన పార్టీ 0 నుంచి 2 స్థానాలు, అదర్స్ ఒక 2 నుంచి 8 స్థానాలు గెలుపొందేటువంటి అవకాశం అని చెప్పేసి మ్యాట్రైజ్కి సంబంధించినటువంటి ఈ సర్వే సంస్థ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క టైమ్స్ నౌకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ గా చూస్తే టైమ్స్ నౌ సంస్థ కూడా దీని మీద ఈ ఏదైతే సర్వే చేసింది, సర్వేలో ఎన్డీఏ కూటమికి 135 నుంచి 150 స్థానాలు, అలాగే మహాగఠబంధన్కి 88 నుంచి 103 స్థానాలు, అలాగే జేఎస్పీకి 0 నుంచి 1 స్థానం, అలాగే అదర్స్కి 3 నుంచి 6 స్థానాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అలాగే మిగతా రిపోర్ట్స్ కూడా పీపుల్స్ ఇన్సైట్ అయితే ఎన్డీఏ 133 నుంచి 148, అలాగే మహాగఠబంధన్ కూడా దాదాపుగా 70 నుంచి 90 స్థానాల వరకు వచ్చేటటువంటి అవకాశం అని చెప్పేసి ఆ పీపుల్స్ సర్వేకి సంబంధించి
సంబంధించినటువంటి సంస్థ కూడా చెప్తుంది. దైనిక్ భాస్కర్ కూడా ఎన్డీఏ కూటమిదే హవా అని చెప్తుంది. 145 నుంచి 160 స్థానాల్లో ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమి విజయం సాధిస్తుందని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సో అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలవబోతుంది అని చెప్పేసి చెబుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇంకో పక్క ఈ ఎన్నికలకు సంబంధించి అంటే గతంతో పోల్చుకుంటే గడిచినటువంటి 2 ఎన్నికల్లో కూడా పోల్చుకుంటే ఏదైతే ఇక్కడ నితీష్ కుమార్కి సంబంధించినటువంటి పార్టీ చాలా కీలకంగా మారింది. 2020లో జరిగినటువంటి సాధారణ ఎన్నికలు అంటే ఆ రాష్ట్ర అసెంబ్లీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో గణనీయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సీట్లు పడిపోయినప్పుడు కూడా ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికల్లో భారీ స్థానాలు గెలుపుకుంటున్న పరిస్థితి. అంటే దాదాపు 40 స్థానాలు అక్కడ ఎంపీ స్థానాలు ఉంటే అందులో 30 స్థానాలు ఎన్డీఏ కూటమి సాధించింది. అందులో అత్యధికంగా నితీష్ కుమార్ సంబంధించినటువంటి జేడీయూ కూడా సాధించినటువంటి పరిస్థితి. సో ఈ లెక్కన చూస్తే ఈసారి ఎన్నికల్లో జేడీయూ కూటమి జేడీయూ పార్టీ ఏదైతే ఉందో అది ఎక్కువగా సీట్లు సాధించింది అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క గత ఎన్నికల సరళిని కూడా మనం చూస్తే అలాంటి పరిస్థితి ఉంది. అంటే జేడీయూ ఏ కూటమిలో ఉంటే ఆ కూటమి గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే 2015లో మనం చూస్తే అంటే 2015, 2020, 2025 ఈ 3 ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలు కానీ మనం కానీ చూస్తే 2015లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అప్పుడు 58 సీట్లు మాత్రమే సాధించింది. కానీ ఆ రోజు అక్కడ ఆ కూటమికి సంబంధించి 2015కి సంబంధించినటువంటి ఆ కూటమిలో జేడీయూ ఎక్కడ ఉంది అంటే ఎన్డీఏకి సంబంధించినటువంటి కూటమిలో లేదు. అప్పుడు ఎంజీబీ ఆధిపత్యం సాధించినటువంటి పరిస్థితి. అయితే తర్వాత 2020లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించింది. సో అక్కడ జేడీయూ మళ్ళీ తిరిగి ఎన్డీఏలోకి రావడంతో ఎన్డీఏ 120 సీట్లతోటి స్వల్ప ఆధిక్యంతో అక్కడ గెలుపొందినటువంటి పరిస్థితి. ఎంజీబీ 110 సీట్లు కూడా పడినటువంటి సిచ్యువేషన్. అంటే 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి 58 వస్తే అదే 2020కి వచ్చేసరికి 125 స్థానాలకు పెరిగింది. సో ఇది పెరగడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ జేడీయూకి సంబంధించినటువంటి పార్టీ ఈ కూటమితో జట్టు కట్టడం అని చెప్పేసి స్థానికంగా చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి. అలాగే 2015లో జరిగినటువంటి ఎన్నికల్లో ఎంజీబీ అంటే ఇండియా కూటమి ఇప్పుడు మనం ఏదో చెప్తున్నాం కాంగ్రెస్ ఇతర పార్టీలు అయితే తేజస్వి యాదవ్ ప్రాతినిధ్యం వస్తున్నటువంటి పార్టీ కావచ్చు వీళ్ళన్నీ కూడా చూస్తే 178 స్థానాలు గెలిస్తే 2015లో 2020కి వచ్చేసరికి అది 110 స్థానాలు మాత్రమే గెలిచినటువంటి పరిస్థితి. సరే ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తే 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ముఖ్యంగా ఈ ఎన్డీఏ కూటమి 30 స్థానాలు గెలిచింది. అంటే మొత్తం ఇక్కడ 40 అసెంబ్లీ స్థానాలు ఉంటే 30 స్థానాల వరకు కూడా ఇక్కడ ఎన్డీఏ గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో 2024లో ఒక రకంగా చెప్పాలంటే ఎన్డీఏకి మళ్ళీ అక్కడ పునరుజ్జీవనం జరిగిందనేసి ఇక్కడ మనకు స్పష్టంగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే అంటే పార్టీల వైజ్ మనం కానీ చూస్తే రాష్ట్రీయ జనతాదళ్ అంటే ఆర్జేడీ 2020లో 75 సీట్లు సాధిస్తే భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీ 74 సీట్లు సాధించింది. జనతాదళ్ యునైటెడ్ అంటే నితీష్ కుమార్ సంబంధించిన పార్టీ 43 స్థానాలు మాత్రమే సాధించినటువంటి పరిస్థితి. అలాగే కాంగ్రెస్ 19, అలాగే సిపిఐఎంఎల్ 12, లోక్ జనశక్తి పార్టీ ఎల్జేపీ ఒక స్థానంతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి అయితే. సో ఈ ఓవరాల్గా మనం చూస్తే ఇక్కడ ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి గెలవబోతోంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. దాదాపు అన్ని సర్వేలు కూడా ఎన్డీఏ కూటమి ఆధిక్యం తోటి ముందుకు సాగబోతోంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ 122 స్థానాలు గెలవాలంటే సో ఇక్కడ మనం చూస్తే అన్ని సర్వే సంస్థలు కూడా దాదాపుగా కూడా 130 స్థానాలకు పైచిలకు ఎన్డీఏ కూటమి సాధిస్తుంది అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ను కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. మరోపక్క అక్కడ గెలుపుకు సంబంధించి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాహుల్ గాంధీ ఏమో అక్కడ దొంగ ఓట్లు ఉన్నాయి, ఓట్ షోర్ ఉందని చెప్పేసి తీవ్రమైనటువంటి ప్రచారం చేసినప్పటికీ కూడా ఈ ఏదైతే ఈ ఇప్పుడు చేసినటువంటి సర్వే సంస్థలు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ అవుతున్నాయో ఇవి ఖచ్చితంగా అక్కడ గెలుపు మాత్రం ఎన్డీఏ కూటమిది అనేటటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఒక రకంగా స్టడీ రిపోర్ట్ వస్తుంది. ఆ స్టడీ రిపోర్ట్ అయితే ఎన్డీఏ అక్కడ ఓడిపోబోతుందని చెప్పేసి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇలాగా రకరకాలైనటువంటి వస్తున్నాయి. కానీ మేజర్గా ఉన్నటువంటి ఏదైతే ఈ సర్వే రిపోర్ట్స్ ఉన్నాయో మేజర్గా ఉన్నటువంటి ఈ పల్స్కి సంబంధించి ఏదైతే ఉందో ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఉందో ఇవన్నీ కూడా అక్కడ గెలిచేది ఎన్డీఏ కూటమి అని చెప్పేసి చాలా స్పష్టమైనటువంటి రిపోర్ట్స్ ఇస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వెంకట్ అయితే రాజు ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఏదైతే ప్రశాంత్ కిషోర్ ఈ ఎలక్షన్లో పోటీ చేయడం అయితే ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. బీహార్ ఎలక్షన్స్కి సంబంధించి ఆయన పార్టీ ఏ మేరకు ప్రభావం చూపించింది అనుకోవచ్చు, అసలు ప్రభావం చూపించినట్టుగా మీరు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది వాస్తవంగా. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే ఒక స్ట్రాటజిస్టు
దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలను గెలిపిస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఆయన అదేదో సామెత ఉన్నట్టు మనకు సొంత వైద్యం సొంతానికి పనిచేయదు, వైద్యం మన సొంతానికి పనిచేయదు అన్నట్టు బహుశా ఆయన స్ట్రాటజీస్ ఆయనకి పనిచేయలేదేమో తెలియదు, కానీ ఆయన పోటీ చేయలేదు. ఆయన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేసినటువంటి నేపథ్యంలో ఈ సర్వే సంస్థలన్నీ కూడా ఇచ్చినటువంటి ఈ ఏదైతే ఈ ఎగ్జిట్ పోల్స్ చూస్తే కేవలం 1 లేదా 2 స్థానాలు మాత్రమే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. సో అక్కడేదో బీహార్ ఎన్నికల్లో ఒక మైండ్ గేమ్ తోటి, అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ ఒక గేమ్ ప్లేయర్ కావాలి అని చెప్పేసి ఆయన భావించినటువంటి పరిస్థితి. కానీ అలాంటి సిచ్యువేషన్ లేదు. అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ అలాగే మహాగఠబంధన్ ఏదైతే ఉందో వీళ్ళకి సంబంధించే భారీ ఎత్తున ఓట్ షేర్ అనేది అక్కడ చీలిపోయినటువంటి పరిస్థితి. సో ఎవరు గెలిచినా కూడా 26 నుంచి 27% ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఓట్స్ తోటి పోల్చుకుంటే సీట్లు ఎక్కువగా వచ్చేటటువంటి పరిస్థితి ఉందన్నమాట. సో ఇది ఎస్పెషల్లీ బీహార్ ఎన్నికల్లో మనకు కనిపించేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ఎన్నికల సరళి ఇది. సో కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా అక్కడ ఎన్డీఏ కూటమి గెలుస్తుంది. సో ప్రశాంత్ కిషోర్కి సంబంధించి అట్టర్ఫ్లాప్ అయిపోయినటువంటి పరిస్థితి, కొన్ని నియోజకవర్గాల్లో కనీసం డిపాజిట్లు కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదని చెప్పేసి అనేక సర్వే సంస్థలు కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్షన్ ట్రెండ్ చూస్తే ఎన్డీఏనే గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అది కూడా 130 నుంచి 135 స్థానాల మధ్యలో గెలుస్తుందని మాత్రం చాలా పక్కాగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వెంకట్. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఎస్, అది